ఎవరుండమన్నారు ఆయన్ని అసలు? పాపం ఆయనే ఉన్నారులేండి. ఇంకా మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన కోసం, ప్రజల కోసం ఉన్నారు. ఇంకెవరు ఉండమన్నారంటే ఏం చేస్తారు? స్వయంకృత అపరాధానికి ఎవడేం చేస్తాడు? హ్మ్. ఇంకోటి, డామినేటింగ్ రోల్ నుంచి బెగ్గింగ్ రోల్‌కి నువ్వొచ్చావు. నిన్నెవడన్నా మార్చాడా? హ్మ్. మధ్యవర్తిత్వం చేసినప్పుడు మధ్యవర్తి బాగుంటాడు. అటు ఇటు వాళ్ళు ఏడుస్తారు. అవును. ఇక్కడ మధ్యవర్తి ఏడుస్తూ ఏంటి? నాకర్థం అండర్‌లైన్ కాదు. ఏంటంటే పెద్ద మనసు చేసుకొని అదే. అదన్నమాట. ఏంటో పెద్ద పె మనసు. ప్రాక్టికల్‌గా ఆయన మాట్లాడేదానికి ఒక ఆయన్ని మనం చూసిన కోణం నుంచి ఆయనకి ఆయన డిగ్రేడ్ చేసుకుంటున్నాడన్నది ఆయనకి అర్థం కావట్లా. 24 తీసుకున్నప్పుడు ఒక డిగ్రేడ్ చేసుకున్నాడు. మళ్ళీ 3 తగ్గించుకున్నప్పుడు ఒక డిగ్రేడ్ చేసుకున్నాడు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ ఇదే నన్ను ఎంపీగా పోటీ చేయమంటున్నారు. నేను పెద్దలతో మాట్లాడతానంటే ఆయనకి ఆయన డిగ్రేడ్ చేసుకోవట్లేదా? హ్మ్. నేను అతన్ని ఒక లీడర్‌గా చూస్తా. హ్మ్. ఎందుకంటే అతను జనసేన అనేటిది ఒకటి పెట్టాడు ఆల్టర్‌నేటివ్ అని. అవును. దానికి ఎవడో పెద్దలతో మాట్లాడేది ఇంక ఈయనే ఈళ్ళ పార్టీకి పెద్ద కదా! అదే అంటే జనసేనలో ఇంకెవరు పెద్దలు? చంద్రబాబుకి ఆధిపత్యాన్ని నువ్వు అంగీకరిస్తుంటే ఇంక ఆయనకి ప్రత్యామ్నాయం నువ్వెట్టవుతావు నాకర్థం కాలా? నువ్వు మాట్లాడుతున్న దానికి రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు అంటారు. ఆయనకి ఆయన జడగొట్టుకుంటున్నాడు ఆయన పార్టీని. ఇప్పుడు పొత్తు కావాలంది నువ్వు. ఆయన ఊ అనగానే నువ్వు ఊ అని పరిగెత్తింది నువ్వు. అంతే కదా! ఎవడడిగాడు? ఆయన ఎక్కడో రోడ్డు మీద మాట్లాడాడు. ఎవడో ఒక దారిన పోయే దానయ్యతో చెప్పాడు. వన్ సైడ్ లవ్ అని. అవును. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలన్నది ఎవరు? నువ్వా? నీ దగ్గరికి ఆళ్ళొచ్చారా?